హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పుట్నాల పొడిని ఎలా రెడీ చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇడ్లీకి, దోశకి, చపాతీకి దేనికైనా కూడా చాలా బాగుంటుందండి. రైస్లో కూడా వేసుకొని తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సినవి ఏమేమంటే పుట్నాలు, వెల్లుల్లి, ఇది ఒక పాయ 2 పాయలు తీసుకున్నానండి వెల్లుల్లి, కొబ్బరి అండి, హాఫ్ కొబ్బరి, ఉప్పు, కారం, జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర అండి. ఫస్ట్గా ఈ కొబ్బరిని మనం చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాము. ఇలా కొబ్బరిని చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నామండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మిక్సీకి తొందరగా పౌడర్ అవుతుంది, లేకపోతే మిక్సీ చెడిపోతుంది అలాగే వేస్తే. ఇందులోకి ఫస్ట్ కొబ్బరి, వెల్లుల్లి వేసుకుందామండి. ఇవి కొంచెం మెత్తగా అయిన తర్వాత మిగిలిన ఐటమ్స్ వేసుకుందాం. ఇలా పౌడర్ లాగా అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఉప్పు, అండ్ మనకి కావాల్సినంత స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేస్తున్నానండి. ఇందులోకే పుట్నాలు, అదేనండి పప్పులు, ఇప్పుడు వీటిని పేస్ట్ మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇలా రెడీ అయిన పుట్నాల పొడిని మనం వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పౌడర్ వేసుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మనకి దోశ పైన ఇట్లా చల్లుకోవడానికి ఎర్రకారం చేసుకుంటాం కదండి, అది లేనప్పుడు ఈ పొడి చల్లుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం పొంగనాలకి, దోశకి, ఇడ్లీకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే, నెయ్యి కానీ లేదా నూనె వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఈ పౌడర్ని తయారు చేసుకోండి, చాలా చాలా బాగా ఉంటుంది. ఏమన్నా మనం కూరలు చేసేటప్పుడు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ అయిందనుకోండి, ఈ పౌడర్ని 1 స్పూన్ వేసామంటే కూర కూడా చిక్కగా అవుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ కూరలో కొంచెం ఉప్పు కారం తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఈ పౌడర్లో ఆల్రెడీ ఉప్పు కారం ఉంటుంది కదా. కూర చాలా నీళ్ళగా లేకుండా కొంచెం గ్రేవీ టైప్లో రావాలన్నా కూడా ఇది 1 స్పూన్ వేసామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. కానీ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా మరెన్నో వీడియోస్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.